ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో కొన్ని ఘటనలు క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. అలాంటి ఓ వీడియో ఇప్పుడు బెంగళూరులో సంచలనం సృష్టించింది. ఒక మహిళ ఆటో డ్రైవర్పై చెప్పుతో దాడి చేసిన దృశ్యాలు నెట్టింట్లో హల్చల్ చేశాయి. ఈ ఘటన శనివారం బెంగళూరులో జరిగింది. దీని వెనుక ఉన్న అసలు కథ, ఆ తర్వాత జరిగిన పరిణామాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. బెంగళూరు పట్టణంలోని రద్దీ రోడ్లపై జరిగిన ఈ ఘటనలో పంఖురి మిశ్రా అనే ఓ మహిళ ఒక ఆటో డ్రైవర్పై చెప్పుతో దాడి చేసింది. తన భర్తతో కలిసి బైకుపై వెళ్తుండగా ఆటో డ్రైవర్ తన కాలుపై నుంచి వెళ్లాడని పంఖురి మిశ్రా ఆరోపించింది. ఈ విషయంలో కోపోద్రిక్తురాలైన ఆమె ఆ ఆటో డ్రైవర్ను హిందీలో దూషించి అతను తన ఫోన్లో వీడియో తీస్తుండటంతో ఆగ్రహంతో చెప్పుతో కొట్టింది. ఆ దృశ్యాలు కెమెరాలో రికార్డయ్యాయి. ఆటో డ్రైవర్ లోకేష్ స్వయంగా ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో అది క్షణాల్లో వైరల్ అయింది. వీడియోలో ఆటో డ్రైవర్పై జరిగిన దాడి స్పష్టంగా కనిపించటంతో పోలీసులు దీనిపై దృష్టి సారించారు. కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనపై లోకేష్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు స్పందించారు. ఆదివారం పంఖురి మిశ్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఆ తర్వాత ఆమెకు స్టేషన్ బెయిల్ మంజూరు చేయబడింది. ఈ కేసులో ఊహించని మలుపు తిరిగింది. ఇటీవల సోమవారం పంఖురి మిశ్రా తన భర్తతో కలిసి ఆటో డ్రైవర్ లోకేష్ను కలిశారు. లోకేష్ దంపతుల కాళ్లపై పడి పంఖురి మిశ్రా క్షమాపణలు చెప్పారు. నన్ను క్షమించండి, నేను గర్భవతిని, నాకు అబార్షన్ అవుతుందేమోనని భయపడి అలా ప్రవర్తించాను అని మిశ్రా చెప్పినట్టు సమాచారం. ఆమె భర్త లోకేష్ దంపతుల కాళ్లపై పడి క్షమాపణలు చెప్పిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆటో డ్రైవర్ లోకేష్ తన వాదనను గట్టిగా వినిపించాడు. నాకు హిందీ అర్థం కాదు కాబట్టి నేను వీడియో తీశాను. మిశ్రా భర్త బైకుపై కూర్చొని ఉండగానే ఆమె నాపై దాడి చేసింది. నేను ఏ తప్పూ చేయలేదు. సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలిస్తే అంతా స్పష్టంగా తెలుస్తోంది అని లోకేష్ పేర్కొన్నాడు. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్, ఇతర సాక్ష్యాలను పరిశీలించిన తర్వాతే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. ఈ సంఘటనతో రోడ్డుపై చిన్న చిన్న గొడవలు ఎంత తీవ్రమైన పరిణామాలకు దారితీస్తాయో తెలియచేస్తోంది. वीडियो जो बना किससे पूछ के वीडियो बना रहे हैं? क्यों? किसको पूछने का? किसको पूछने का? किससे पूछ के वीडियो? किसको पूछने का? हेलो, मारो मारो चलेगा मारो मारो वीडियो। हाँ नारायण पंकज, ये यहाँ पे एक ऑटो वाला है, ये बदतमीजी कर रहे हैं, मेरा पैर कुचला, उसके बाद से ये वीडियो बना रहे खड़े होके। हेलो जी जी ओके, प्लीज कमिंग। चलो बनाओ वीडियो। नहीं बनाया चलो ಅಣ್ಣ ಮಧ್ಯ ರೋಡಲ್ಲಿ ಬರ್ತಾವ್ರಣ್ಣ, ನಾನು ಆ ಕಡೆ ಹೋಗ್ತಾ ಇದೀನಿ, ಆ ರೋಡಲ್ಲಿ ಅಲ್ಲಿ ಕೇಳಿ ಅಂಗಡಿಯವ್ರನ್ನ ಮಧ್ಯ ರೋಡಲ್ಲಿ ನೋಡ್ಕೊಂಡು ಈ ಕಡೆ ನನ್ ಗಾಡಿಗೆ ಟಚ್ಚೇ ಆಗ್ಲಿಲ್ಲ, ಹತ್ರಕ್ಕೆ ಬಂದ್ಬಿಟ್ಟು ನನಗೆ ಆವಾಜ್ ಆಗ್ತಾವ್ರೆ. ಅಕ್ಕಪಕ್ಕ ಯಾವ್ದಾದ್ರು ಕ್ಯಾಮ್ರಾ ಅಕ್ಕಪಕ್ಕ ಅಣ್ಣ ಅಕ್ಕಪಕ್ಕ ಯಾವ್ದಾದ್ರು ಕ್ಯಾಮ್ರಾ ಇದ್ರೆ ಚೆಕ್ ಮಾಡೋಣ. ನನ್ ಗಾಡಿ ಎಲ್ಲಿ ಹೋಗ್ತೈತೆ ಅಂತ ಯಾವ್ದಾದ್ರು ಅಕ್ಕಪಕ್ಕ ಕ್ಯಾಮ್ರಾದಲ್ಲಿ ಚೆಕ್ ಮಾಡೋಣ. We were passing by. We were passing by, and an incident happened. It was not an intentional thing which we did. So I apologize. And I'm pregnant. I also got a job. So that is what I was thinking, that if I got a miscarriage, so what will happen? So there's no hatred for the Kannadigas people or the Kannada language or anything. We love Bangalore. We love the culture. We love the people. I apologize. Since 3 years. And we apologize. 3 साल से रह रहे हैं, हम लोग को बहुत पसंद आता है. हम लोग अपने होम टाउन जाना नहीं पसंद करते. So there is हम लोग nothing को वहाँ पे हम wrong. लोग को नहीं So अच्छा if लगता. whatever has happened, हम लोग यहीं we apologize. We respect every drivers. Yeah. We respect every We auto driver. respect Yeah. every So we auto respect driver, cab every auto driver drivers. or BMTC driver. She is like brother. Don't feel like that. हमारे यहाँ पहले No, no. You come. She is like your brother and your sister. Don't feel like that.